హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వెయిక్షో వ్లాగ్స్. సో ఈ రోజు నా వ్లాగ్ ఏంటంటే, నా వీడియో ఏంటంటే, చాలా మంది నిన్న ఒక వీడియో పెట్టాను కదండి, 2 days బ్యాక్ ఒక వీడియో షేర్ చేసుకున్నాను మీతో, టైలరింగ్ ఎగ్జామ్ వీడియో అనేది. సో దాంట్లో చాలా వరకు కామెంట్లు వచ్చిందంటే, ఏం ఎగ్జామ్ అసలుకి మీరు రాసిన ఎగ్జామ్ ఏంటిది, మాకు అర్థం అవ్వట్లేదు, అట్లా ఇది గవర్నమెంటా ప్రైవేటా, ఏం ఎగ్జామ్ రాశారు కింద చెప్పండి అని చెప్తా ఉన్నారు. సో వాళ్ళ కోసం, అందరి కోసం అండి, వాళ్ళ కోసమే అని కాదు, చాలా మందికి యూజ్ అయ్యే వీడియో, టైలరింగ్ వచ్చున్న వాళ్ళకు చాలా మందికి యూజ్ అయ్యే వీడియోని ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇచ్చి వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. అప్పుడే వీడియో అయితే మీకు అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేస్తూ పోతుంటే మీకు అసలు అర్థం అవ్వదు. నేను ఈ ఎగ్జామ్ గురించి నేను మీకు డీటెయిల్గా క్లియర్గా చెప్తాను, విత్ పేపర్ కూడా చూపిస్తాను, ఏమేమి వచ్చాయి, ఏం పేపర్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్లియర్గా. అందుకే మీకు స్కిప్ చేసి మీకు వీడియోని అర్థం అవ్వదు. అట్లనే మీకు తెలిసిన వాళ్ళకి కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. నేను ఏ వీడియో అంత పెద్దగా షేర్ చేయమని చెప్పాను. సో ఇదైతే యూజ్ అయ్యే వీడియో కాబట్టి షేర్ చేయమని చెప్తున్నాను. ఖచ్చితంగా అయితే లైక్ అయితే మర్చిపోకండి. మీరు వీడియో కంటిన్యూ చేసే ముందు లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను రాసిన ఎగ్జామ్ ఏంటిదంటే, దీనికి హాల్ టికెట్ కూడా ఉండేది నా దగ్గర. సో ఇది వచ్చి నా హాల్ టికెట్ అండి, నేను రాసిన ఎగ్జామ్ది హాల్ టికెట్ అనమాట. సో ఇది నా హాల్ టికెట్. సో ఇది ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ ఉండాలంటే హాల్ టికెట్ ఖచ్చితంగా కదండి. సో ఫస్ట్ వన్, నేను రాసిన ఎగ్జామ్ అయితే గవర్నమెంట్ ఎగ్జామే అండి, ప్రైవేట్ కాదు, నేను ఓన్గా ఏది రాసుకోలేదు. సో ఇది ఎగ్జామ్ వచ్చి గవర్నమెంట్ ఎగ్జామ్ అనమాట. సో ఈ ఎగ్జామ్ మనకి ఎప్పుడు నోటిఫికేషన్ అంటే దీని గురించి ఎప్పుడు వస్తుంది, మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే మనకి జనవరిలో రిలీజ్ అవుతున్నాయి అనమాట. ఇవి జనవరిలో వస్తాయి మనకి. మనం ఆన్లైన్లోకి వెళ్ళి, మనం నెట్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి అడిగామనుకోండి, మనకు వాళ్ళు చెప్తారు. సో ఇది ఏం ఎగ్జామ్ అంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామ్. సో దీన్ని టీసీసీ అంటారు, సారీ టీసీసీ ఎగ్జామినేషన్ అనమాట. ఇది టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామ్ అండి. సో దీన్ని టీసీసీ ఎగ్జామినేషన్ టీసీసీ అని, టీటీసీ టైలరింగ్ లోయర్ గ్రేడ్ అని కొడితే మనకు నెట్ షాప్లో అవైలబుల్ ఉంటాయి. సో ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే, ఇవి ఎప్పుడు ఉంటాయి అంటే జనవరిలో మనకి ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో జనవరిలో మనకు సమ్ డేట్స్ అనేవి ఇస్తారనమాట. సో మన నెట్ షాప్కి వెళ్ళి మనం ఈ కోర్సు గురించి చెప్తే వాళ్ళు మనకి ఓపెన్ చేసి చెప్తారనమాట. సో ఇది మనం దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి, దీనికి ఏమేమి కావాలి అనేది నేను చెప్తాను. సో మనం ఇది అప్లై చేసుకోవడానికి 10th, ఇంటర్ ఉంటే ఇంటర్, డిగ్రీ ఉంటే డిగ్రీ. సో మనకి ఎంత క్వాలిఫికేషన్ ఉందో అది మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. 10th ఉన్న వాళ్ళు 10th సర్టిఫికేట్ ఇవ్వాలి, అంటే 10th మేము ఆధార్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవి ఇవ్వాలి మనకి. 10th ఉన్న వాళ్ళు, మనకి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇంటర్ మేము ఇవ్వాలి, 10th మేము ఇవ్వాలి, అలాగే ఆధార్ జిరాక్స్ ప్లస్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి. సో ఇది ఇంటర్ ఉన్న వాళ్ళు. డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా అండి సేమ్, డిగ్రీ, ఇంటర్, 10th ఇవన్నీ కలిపి ఫొటోస్, ఆధార్ కార్డు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అవి ఇస్తే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దీన్ని అప్పుడు ఆన్లైన్లో అప్లై అయితే అయిపోతుంది. సో మనకి ఇది అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే ఫిబ్రవరిలో ఉంటాయండి. నాకైతే ఫిబ్రవరి 25th ఉండే. సో ఇయర్ ఖచ్చితంగా ఫిబ్రవరి మాత్రమే ఉంటుంది. సో జాన్లో డేట్స్ ఇస్తారు, ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. సో మనం అప్పుడు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో తర్వాత మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్లో ఏమి ఇస్తారు, సో దీని తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత ఏముంటుంది, ఎగ్జామ్ రాసిన తర్వాత ఏమి ఇస్తారు, దాని తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది అని కూడా చెప్తాను. మీరు స్కిప్ చేస్తే ఎక్కడ అర్థం అవ్వదండి. స్కిప్ చేస్తే వీడియో మొత్తం మీరు కన్ఫ్యూజన్ అవుతారనమాట. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇప్పుడు రండి, నేను ఎగ్జామ్ టైంలో మనకి ఎట్లా పేపర్ ఇస్తారు. సో ఇది పక్క గవర్నమెంట్ ఎగ్జామే అండి. సో ఏ పేపర్ వస్తుంది అనేది చూపిస్తానండి. ఇది పేపర్ 1. మన ఎగ్జామ్ రోజు 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 10 to 1 వరకు ఉంటుంది, పేపర్ 2 వచ్చేసి 2 to 5 వరకు ఉంటుంది అనమాట. సో ఎగ్జామ్ సెంటర్లో మనం రాసేది ఉంటుందా, ఏముంటుంది అని చెప్తాను. సో ఒకసారి రండి, మీకు పేపర్ చూపిస్తాను, దగ్గర రండి. సో ఇది చూడండి, మనకి టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కోర్సు
February 2024. టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్ అనమాట. సో ఇది డ్రాఫ్టింగ్ అండ్ గవర్నమెంట్ మేకింగ్. సో ఫస్ట్ పేపర్ 1లో మనకు వచ్చి లెగ్ గార్మెంట్ ఇస్తారండి. అంటే మనకు లెగ్ నుంచి దానికి సంబంధించిన ఏదైనా ఒక గార్మెంట్ అనేది ఇస్తారు. సో ఫస్ట్ మనకి మ్యాక్సిమం మార్క్స్ 100, మినిమం పాస్ మార్క్స్ వచ్చి 40 మార్క్స్ అనమాట. సో 100 మార్క్స్ పేపర్ ఉంటుంది, 40 మార్క్స్ వస్తే పాస్ అవుతాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది కొలతలతో సర్క్యులర్ వృత్తాకారం స్కర్ట్ను పేపర్పై డ్రాఫ్టింగ్ చెయ్యము. అంటే అంబ్రెల్లా స్కర్ట్ ఉంటుంది కదండి, రౌండ్ షేప్ అంబ్రెల్లా స్కర్ట్, స్కూల్ యూనిఫామ్ షర్ట్ ఉంటుంది కదా, స్కర్ట్ ఉంటుంది కదా, స్కూల్ యూనిఫామ్ స్కర్ట్ అనేది అంబ్రెల్లా సర్కిల్లో అంటే రౌండ్ సర్కిల్లో డ్రా చేయాలి. ఏది ఒక బ్రౌన్ చార్ట్ ఉంటుంది పెద్దగా, ఒక చార్ట్ ఉంటుంది లోపల దేశం లోపల ఉంది. సో బ్రౌన్ చార్ట్ మీకు చార్ట్ చూపిస్తాను. ఫస్ట్ అయితే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. క్రింది కొలతలో మనకి ఇది సర్క్యులర్ స్కర్ట్ను బ్రౌన్ చార్ట్ పై డ్రాఫ్టింగ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి దీనికి కొలతలు ఇచ్చారనమాట. కొలతలు 18, సీట్ అంటే కింద లెంత్ వచ్చేసి 30, అట్లాగే వెస్ట్ అంటే నడుము వచ్చేసి 22. సో ఈ కొలతలు బట్టి మనము ఈ బ్రౌన్ చార్ట్ మీద డ్రాఫ్టింగ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ దానికి కొలతలు. సెకండ్ వన్ ఏంటి, డ్రాఫ్టింగ్ ప్రకారము బట్టను కత్తిరించాలి. ఆ డ్రాఫ్టింగ్ చేసాం కదండి పేపర్ మీద, దాన్ని మనం కటింగ్ చేయాలన్నమాట. సో నెంబర్ 3 థర్డ్ క్వశ్చన్, నడుము బెల్ట్కు లూపులు, హుక్కు మరియు కుట్టుము. సో మనము ఆ పేపర్ కట్ చేసిన పేపర్తో క్లాత్ని కూడా కట్ చేసి క్లాత్కి మనము బెల్ట్ కుట్టాలి, ప్లస్ దానికి హోల్స్ అవి లూప్స్ ఉంటాయి కదండి మనం బెల్ట్ వేసుకోవడానికి ఉంటుంది, అవి కూడా కుట్టాలి. సో ఫోర్త్ వన్ వచ్చి తగు కుట్లతో దుస్తులను కుట్టి పూర్తి చేయండి. సో దానికి సరిపోయే స్టిచ్చెస్తో మనము క్లాత్ అయితే కుట్టాల్సి ఉంటుంది. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి చేతి ఎంబ్రాయిడరీ వర్క్ ఇస్తారు. చేతి ఎంబ్రాయిడరీ వర్క్ అంటే ఇక్కడ ఒక ఫ్లవర్ కనిపిస్తుందా అండి, వచ్చి స్కర్ట్ భాగము అంటే మనం కుట్టిన స్కర్ట్కి ఇక్కడ ఫ్లవర్ ఇచ్చారు కదా, ఈ ఫ్లవర్ని మనము డ్రా చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఇవ్వాలి. 4 వర్క్ ఏదైనా ఉపయోగించి 4 కుట్లు అంటే 4 రకాల కుట్లతో వర్క్ మొత్తం ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సో ఇది క్వశ్చన్ పేపర్ అండి. ఇది క్వశ్చన్ పేపర్ 1, ఇది క్వశ్చన్ పేపర్ 2. సో దీంట్లో ఏమో స్కర్ట్ ఇచ్చారు కదా, దీంట్లోనేమో షర్ట్ ఇచ్చారనమాట. సేమ్ పేపర్ డ్రాఫ్టింగ్, క్లాత్ కటింగ్, స్టిచ్చింగ్. సో ఇది కూడా సేమ్ 100 మార్క్స్ పేపర్, 40 మార్క్స్ రావాలి, పాస్ అవుతారు. 100కి 40 వస్తే పాస్, 2 కలిపి 40, 80 వస్తేనే మొత్తం పాస్ అవుతాము. సో అది క్వశ్చన్ పేపర్ అయితే ఇది. దీంట్లో ఏమో స్కర్ట్, దీంట్లో ఏమో బూ షర్ట్ను పేపర్పై డ్రాఫ్టింగ్ చేయగలను కొలతల ఆధారంగా. బూ షర్ట్ అంటే స్కూల్ యూనిఫామ్ షర్ట్. దీన్ని కూడా చూడండి కొలతలు, ఛాతీ 11, 21, పొడవు 18, భుజం 11, షోల్డర్ లెంత్, అట్లాగే చెస్ట్ ఈ లెంత్ ఇచ్చారు కదా. సో దీన్ని కూడా పేపర్ మీద డ్రాఫ్టింగ్ చేయాలి. డ్రాఫ్టింగ్ చేసి క్లాత్ కట్ చేసి క్లాత్ని కుట్టాల్సి ఉంటుంది. సో ఈ 2 క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. ఇప్పుడు అంటే మనకు ఒక బ్రౌన్ షీట్ అనేది వాళ్ళే ఇస్తారు. సో నేనేం చేశానంటే నాకు యూట్యూబ్లో చూసాను, అందరు వాళ్ళు ఏమన్నారంటే అన్నీ మీరే తీసుకెళ్ళాలన్నారు. లేదండి, మిషన్ ఒకటి, సిజర్ ఒకటి, టేప్ ఒకటి, ఇవి మనం తీసుకెళ్తే స్కేల్ సరిపోతుంది. క్లాత్, బ్రౌన్ చార్ట్, దారం వాళ్ళే ఇస్తారనమాట. సో మనం అన్నీ మోసుకోవాల్సిన అవసరం లేదు. నేను చాలా ఇంత మోసుకుపోయాను, మీరు వీడియోలో చూసారు కదా, ఫస్ట్ వీడియోలో ఎక్కువ తీసుకెళ్ళి అవసరం లేదు. సో మనకు బ్రౌన్ చార్ట్ అనేది బ్రౌన్ కలర్లో ఉంటుంది అండి. నా దగ్గర ఉండే చార్ట్ ఎక్కడ ఉంటుందో తెలియట్లేదు, బీరో మీద చూడు ఒకసారి. అయితే పెద్దది, మనకు చాలా పెద్దది ఒక బ్రౌన్ చార్ట్ ఉంటుంది అనమాట. బ్రౌన్ కలర్లో చార్ట్ ఇస్తారు. సో ఆ చార్ట్ మీద మనకు కరెక్ట్గా మేజర్ తీసుకుంటూ డ్రాఫ్టింగ్ అంటే మార్కింగ్తో మనం మొత్తం డ్రాఫ్ట్ చేయాల్సి ఉంటుంది. పేపర్ మీద డ్రాయింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక బ్రౌన్ షీట్ ఇస్తారు పెద్దగా. సో ఆ షీట్ని మనం తర్వాత కట్ చేసుకొని కట్ చేసుకోవాలి. పేపర్ డ్రాఫ్టింగ్ని కట్ చేసుకోవాలి. సో అదే పేపర్ డ్రాఫ్టింగ్తో క్లాత్ మీద పెట్టి క్లాత్ని కూడా కట్ చేయాలి. క్లాత్ కట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, నెక్స్ట్ ఏముంటుంది ప్రాసెస్, కుట్టడం. దానికి ఆ క్వశ్చన్ పేపర్లో ఎట్లా అయితే అడిగారో అదే విధంగా కుట్టేయాలండి. సో ఇది ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది. పేపర్ డ్రాఫ్టింగ్, బ్రౌన్ చార్ట్ మీద డ్రాఫ్ట్ చేయాలి, మార్కింగ్ కరెక్ట్గా మేజర్తో కట్ చేయాలి. నెక్స్ట్ వచ్చి క్లాత్ మీద పెట్టి కట్ చేసి క్లాత్ కుట్టి వాళ్ళు ఇచ్చింది ఏమి ఇచ్చారో అదైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎగ్జామ్. 100 మార్క్స్కి 40, 2 పేపర్ కలిపి 80 మార్క్స్ వస్తే పాస్ అవుతాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, పాస్ అయిన తర్వాత డోర్ పెట్టాను లేకపోతే పెట్టి
నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది పాస్ అయిన తర్వాత అంటే మనకు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది నాకు ఐడియా లేదు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ పాస్ అయిన తర్వాత ఎట్లా ఉంటుందంటే మనము ట్రైనింగ్ ఉంటుంది. మనకి ట్రైనింగ్ 40 to 45 days ట్రైనింగ్ ఉంటుందండి. ఆ ట్రైనింగ్ కూడా ఇక్కడ నాంపల్లిలో అనుకుంటా, హైదరాబాద్లో నాంపల్లిలోనే ఉంటుంది. ఇంకెక్కడెక్కడ ఉంటుంది లేదా నాంపల్లిలో అయితే ఒక ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ ఉంటుంది మనకి. ఆ ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సమ్మర్లో ఉంటుందండి. మే 1st స్టార్ట్ అయ్యి జూన్ 12th వరకు. అంటే మన స్కూల్ హాలిడేస్ ఉంటాయి కదా, గవర్నమెంట్ హాలిడేస్ మొత్తం కవర్ అయిపోతాయి. ఇందులో మనకి ఎన్ని హాలిడేస్లు ఉంటాయో అన్ని హాలిడేస్లని ఈ ట్రైనింగ్ నడుస్తుంది. అంత వర్కింగ్ డే మనకి మాత్రం ట్రైనింగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే. మే 1st నుంచి జూన్ 12th వరకు మొత్తం వర్కింగ్ డేస్ అండి. మనం రెగ్యులర్గా వెళ్ళాలి ట్రైనింగ్కి. ట్రైనింగ్ టైం వచ్చేసి 9 to 5 o'clock వరకు ఉంటుంది. దూరం ఉన్న వాళ్ళకి కష్టం ఉండొచ్చు, లేదంటే వెళ్ళి రావచ్చు. సో నాకు ఎట్లా తెలుసు అంటే పోయిన ఇయర్ మా తోటి కూడా చేసింది నా దగ్గర ఉండి 45 days 42 days ట్రైనింగ్ ఉంటుంది. సో ఇది చేసిన తర్వాత మీరు మా ఓల్డ్ సబ్స్క్రైబర్ అయితే మీకు తెలుసు. ఇది చేసిన తర్వాత మనకి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు మనకి. సో ట్రైనింగ్లో మనకు అన్నీ నేర్పిస్తారండి. రాని వాళ్ళు కూడా అక్కడ నేర్పించడం జరుగుతుంది. అక్షయ్ రాని వాళ్ళు కూడా అక్కడ నేర్పించడం జరుగుతుంది. సో వాళ్ళు ఏమేమి నేర్పిస్తారు మనకైతే ఐడియా లేదు, నేను వెళ్ళిన తర్వాత షేర్ చేస్తాను అది. బట్ ఇప్పుడైతే నాకు తెలిసిన వారే చెప్తున్నాను. సో ట్రైనింగ్ తర్వాత మనకి సర్టిఫికేట్ ఇస్తారు. తర్వాత ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ పెట్టి లాస్ట్కి సర్టిఫికేట్ అయితే ఇస్తారు. మనకు ఆ సర్టిఫికేట్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అంటే మనకు నెక్స్ట్ డిఎస్సి పోస్ట్లు వేస్తారు కదండి, అప్పుడు మనకి సర్టిఫికేట్ నుంచి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టీటీసీ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. డిఎస్సీస్ పడతాయి కదా, అప్పుడు మనకి ఈ సర్టిఫికేట్ ఉంటే అప్పుడు ఎగ్జామ్స్ అనేవి పడతాయి అనమాట. పోస్టులు పడేటప్పుడు మనం దీన్ని చూసుకొని అప్లై చేసుకొని రాసుకుంటే ఫ్యూచర్లో మన గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా వరకు టైలరింగ్లో చాలా తక్కువ ఉంటాయంట, అంటే తక్కువ ఉంటారనమాట జనాలు. కాబట్టి మనం ఇది చేసామనుకోండి మోస్ట్లీ వచ్చే అంటే ఒక 50% అన్న హోప్ ఉంటుంది కదా. ఖాళీగా ఉండే బదులు ఇట్లా చేసుకోవడం బెస్ట్ కాబట్టి. సో టీటీసీ తర్వాత ఎగ్జామ్ డిఎస్సి పోస్టులప్పుడు దీనికి సంబంధించినవి కూడా కొన్ని పోస్టులు వేయడం జరుగుతుందంట. అప్పుడు మనం ఎగ్జామ్ రాసుకోవడానికి సర్టిఫికేటు, ఈ ఎగ్జాము, ఈ ట్రైనింగ్ అంతా అప్పుడు యూజ్ అవుతుంది మనకి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనకి హయ్యర్ గ్రేడ్ కూడా ఉంటుందండి. అది నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. సో లోయర్ అయిపోయిన తర్వాత హయ్యర్ చేస్తాము. హయ్యర్ కూడా మనం నెక్స్ట్ ఇయర్ అప్లై చేసుకోవాలి. సేమ్ టైమింగ్కి అప్లై చేసుకొని నెక్స్ట్ హయ్యర్ గ్రేడ్ ఎగ్జామ్ ఉంటుంది. దానికి నో ట్రైనింగ్, ఓన్లీ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. సో ఇది 1 year ప్రాసెస్. అంటే మనం ఎగ్జామ్ రాసిన తర్వాత ట్రైనింగ్ చేస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా హయ్యర్ రాస్తే ఇంకా ఆల్మోస్ట్ మనకి కోర్స్ అయిపోయినట్టే అండి. సో ఇది దీనికి సంబంధించిన టీసీసీకి సంబంధించిన డీటెయిల్ ఎగ్జామినేషన్ గురించి డీటెయిల్గా అయితే చెప్పాను. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ ఉన్నది ఎందుకు, కామెంట్ సెక్షన్లో అడగడం కోసమే. మీ డౌట్లు క్లియర్ చేస్తాము. మేము కామెంట్లో నేను రిప్లై ఇవ్వకపోయినా, ఎందుకంటే రాయాల్సి ఉంటుంది కదా చాలా, అది అర్థం అవ్వచ్చు అవ్వకపోవచ్చు. నేను అందుకే డైరెక్ట్ వీడియోని చేయాలనుకున్నానండి. మనకి ఒక్కొక్కరికి రాసి చెప్పలేము, ఇంకా లెంగ్తీ ప్రాసెస్ కాబట్టి కుదరదు కాబట్టి నేను డైరెక్ట్ వీడియోలోనే చెప్తున్నాను. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను చిన్నది క్వశ్చన్ ఉంటే మీకు చెప్తాను, లేదా నేను వీడియో రూపంలో షేర్ చేస్తాను. సో మీకు ఇంకా నోటిఫికేషన్ అదంతా ఎప్పుడు పడుతుంది, దీని ఎట్లా అప్లై చేసుకోవాలి అని నోటిఫికేషన్ అంతా కావాలి అనుకుంటే నేను చెప్తా ఉంటాను వచ్చినప్పుడు కూడా డేటు. సో మీరు ఏం చేయాలి, మీ వరకు రావాలంటే మీరు వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, వీడియోని లైక్ చేసి నా వీడియోని ఫాలో అవుతూ ఉండండి. అప్పుడే నా నోటిఫికేషన్లు అనేవి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడే నా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది, రీచ్ అవుతుంది కాబట్టి. సో ఇదైతే ఫుల్ ప్రాసెస్ అండి. ఇంకా నాదైతే రాసేసాను. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా షేర్ చేసుకుంటాను, పాస్ అయ్యాను ఫెయిల్ అయ్యాను అనేది. భయపడాల్సిన అవసరమే లేదు, ఈజీగా రాసేస్తాము. రాని వాళ్ళు కూడా రాసేస్తామండి. కానీ మనం మిషన్ తీసుకోవాల్సింది ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్కి, ఎందుకంటే అక్కడ మిషన్ ఇవ్వరు. థ్రెడ్, క్లాత్, నీకు క్లాత్ కూడా చూపిస్తాను, మర్చిపోయినది క్లాత్ తీసుకొచ్చాను. సో మీకు చూపిద్దామనే నేను క్లాత్ తీసుకొచ్చాను అనమాట. ఇది మనకి స్కర్ట్కి ఇచ్చిన క్లాత్ అండి. ఈ క్లాత్ ఇచ్చి వైట్ థ్రెడ్ ఇస్తారు, ఎందుకంటే మన స్టిచ్చెస్ కూడా నీట్గా ఉండాలి. ఎందుకంటే దీనికి వైట్, మెరూన్కి వైట్ ఎందుకు ఇచ్చారంటే స్టిచ్చెస్ నీట్గా కనిపిస్తాయి కాబట్టి. స్టిచ్చెస్ ఎట్లా వేసారో దాన్ని బట్టి మార్క్స్ వేస్తారు. సో ఇది ఏదో కాటన్ లాగా ఉంటుంది, కాటన్ క్లాత్ అనుకుంటే ఇది. సో ఈ క్లాత్ అయితే స్కర్ట్ కోసం ఇచ్చారు, వైట్ క్లాత్ షర్ట్ కోసం ఇచ్చారు. మనకి బ్రౌన్ చార్ట్ కూడా ఉండేది, నాకు మిస్ అయినది.
సో ఇదైతే క్లాత్ దానికోసం అండి, నేను వాడేది మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. సో ఇట్లాంటి క్లాత్ ఇస్తారనమాట స్కర్ట్ కోసం. సో ఒకటే ఇస్తారని అన్నాను, స్కర్ట్ ఇవ్వచ్చు, శారీ పెట్టుకోటి ఇవ్వచ్చు, లేకపోతే పంజాబీ డ్రెస్ ప్యాంట్ ఇవ్వచ్చు, ఫ్రాక్స్ ఇవ్వచ్చు, ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇస్తారనమాట. సో ఈసారి మాకైతే స్కర్ట్ ప్లస్ షర్ట్ వచ్చింది, ఎందుకంటే ఫుల్ యూనిఫామ్ వచ్చింది అనమాట. సో ఇదండి నాది, నేను ఎగ్జామ్ రాసిన ఫుల్ డీటెయిల్ అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేస్తే మీకు అర్థమే అవ్వదు, మీ ఇష్టం అది. సో ఇదండి, ఒకవేళ నేను రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మీకు అప్డేట్ ఇస్తాను, అట్లా ఎగ్జామ్ డేట్స్ కూడా చెప్తా ఉంటాను. ఇప్పుడైతే ఉండదు, నెక్స్ట్ ఇయరే ఉంటుంది, ఇయర్లీ వన్స్ మాత్రమే. సో ఇది ఇంకొకటి, మనం ఇదంతా చేసిన తర్వాత దీనికి డిప్లొమా కోర్స్ ఉంటుందంట. డిప్లొమా కోర్స్ చేస్తే ఇంకా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి మనం జాబ్ కోసం, స్కూల్లో చెప్పడానికి కానీ, జాబ్ అప్లై చేసుకోవడానికి కానీ, ఇంకా అంటే ఇంకేమంటారు, ఇంకా తొందర ఇంకా మంచి రీచ్ ఉంటుంది డిప్లొమా కోర్స్ చేస్తే. సో దాని గురించి కూడా నేను క్లియర్గా తెలుసుకుంటాను ఎట్లా ఉంటుంది అనేది. ప్రజెంట్ అయితే నాకు తెలిసిన వారికి అయితే ప్రతిదీ మీకు షేర్ చేసుకున్నానండి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. సో ఇదండి, సో దీనికి పక్కా గవర్నమెంట్ ఎగ్జామే. ఇది రాసే ఫ్యూచర్లో డిఎస్సి రాసి గవర్నమెంట్ జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది చేయాల్సి ఉంటుంది. సో ఇదండి నా వీడియో. ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ అయితే చేయడం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి యూజ్ అవుతుంది. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియోస్ ఇంకొంతమందికి, మీలాంటి కొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి లైక్ చేస్తేనే ఆ వీడియో రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. నో బెటా లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ అండి.